వచ్చిన నైట్ పొద్దున్నే ఏం చేస్తాం, మనం ప్రయత్నం చేసినాము. న్యాయస్థానం కూడా డబ్బులు కట్టినా రూపాయి పోసేసి కట్టిన 20 లక్షలు కట్టినా రూపాయలు ఎంత కష్టపడతామన్నా వ్యవస్థ మీద నమ్మకం లేక కోర్టుతో వస్తాయి. హైకోర్టులో కూడా న్యాయం జరిపోతే ఏం చేస్తావు అన్నా నువ్వు? ఆడ కూడా అటెండ్ కాదు, ఆడ కూడా ఇంకా 14 ఏజ్ అటెండ్ కాకుండా అడ్వకేట్ జనరల్ కూడా ఇప్పుడు కొటేషన్ ఉండే మాత్రం 14 ఎందుకు తప్పంటే కదా న్యాయం ఉంది. ఫస్ట్ కోర్టులో వచ్చింది, 27 కోర్టులో చెప్పారు. ఇంత సడన్ గా ఎందుకంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాకుండా మాకు ఎందుకంటే న్యాయం జరుగుతుంది అన్న. నాకు అర్థం కాని విషయం ఏంటంటే బస్సులలో కుక్కలు తిప్పారు. ఏ పాపం బయలుపోతారా కానీ నాకు ఇప్పుడు అవసరిస్తున్నారు. ఎవరైనా అడ్డు పడుతున్నారా? ఎవరైనా చెయ్యొద్దు అంటున్నారా? ఎవడు చెయ్యొద్దు అనేది ఎవడు? ఆంధ్ర వాడు బోర్డు చైర్మన్ కాడు, వాడు బయటికి రావట్లే. కానీ ఇంత అవమానం ఇంతకన్నా ఉండదు. వాడిని తగలబెట్టనే చచ్చిపోతుంది. ఎవరు చేయొద్దు అంటున్నారు? ఏ పార్టీ చేయొద్దు అంటుంది? ఏ పార్టీ అని వద్దు అంటుందా? న్యాయం చేస్తుంటే మీరు ఎందుకు న్యాయం చేస్తారు? ఎవడన్నా కోర్టుకి ఎక్కిండ మాకు న్యాయం చేస్తా అంటే ఇంత దుర్మార్గం అయింది. ఈ వీడియో చూసే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కసారి మీ మనస్సాక్షి మీద చేసుకొని చెప్పండి. వచ్చే ఎలక్షన్లలో మా ఇంట్లోకి రారా? ఓట్లు అడగరా? ఇప్పుడు అయిపోలేదు కదా, ఇంకా ఎలక్షన్ ఉన్నాయి, ముందు ఎలక్షన్ ఉన్నాయి. ఫ్యూచర్ లో కూడా ఎన్నికలు ఉంటాయి. రేవంత్ రెడ్డి చెప్పింది కదా, స్టూడెంట్స్ వల్లనే ఇప్పుడు విద్యార్థుల నిరుద్యోగుల వల్లనే గెలిచింది కాంగ్రెస్ పార్టీ. అదే రేవంత్ రెడ్డికి మేము చెప్తున్నాం, మీ పార్టీని కూడా ఎట్లా దింపాలో మాకు తెలుసు. మీ పార్టీ కూడా నిరుద్యోగులతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి చెప్పింది కదా తెలుస్తుంది. ఈ ఒక్కటి వచ్చే నోటిఫికేషన్ ఇందులో ఒక్కడికి ఏజ్ లేదు. ఏం చేయం? వచ్చే నోటిఫికేషన్ ఉద్యోగాలు ఏం చేసుకో, ఒక్కడికి ఏజ్ లేదు. నెక్స్ట్ ఏం రాయాలి? ఎక్కడ చేయాలి? వచ్చే నోటిఫికేషన్ డబ్బులు ఎక్కడ చదవడానికి? వచ్చిన మార్కులకే ఉద్యోగాలనే గెలిచిర్రా మీరు, లేకపోతే మీ ఎవరా మీరు? అసలు సెకండ్ టైం కేసీఆర్ కుక్క నిలబెడితే ఎట్లా గెలిచిర్రు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఈసారి మీరు అంతకన్నా ఘోరంగా గెలిచిర్రు. ఎందుకంటే జియో 46 సైన్యం మీకు కష్టపడ్డాము, కొంచెమైనా విశ్వాసం ఉందారా మీకు? ఎందుకురా మీరు చట్టసభలకు పోయేది? అసలు కొంచెమైనా సిగ్గుండారా మీకు? ఒక్క ఎమ్మెల్యే గారు కూడా మా 46 జియో గురించి మాట్లాడన్నా ఎందుకు? మీరు చట్టసభలకు పోయేది ఎందుకు? అంటే మొత్తం మీకు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో చదువుకున్న వాడికి జాబులు కావాలన్నా, మరి గ్రామీణ ప్రాంతాలు ఖాళీ కావాలన్నా? మా గ్రామీణ ప్రాంతాల బిడ్డలకు మా చిప్ప చేతికి అంటారా? మాకు పలకలు ఎందుకు ఇస్తారు? చిప్ప చేతికి అండి, అడుక్కో తినైనా సంపాదించుకుంటాం. ఈ మెరిట్ మార్కులు ఎందుకు? ఈ గ్రౌండ్ మార్కులు ఎందుకు? 126, 128, 127 మార్కులు ఎక్కడన్నా? 70-80 మార్కులు వచ్చిన ఉద్యోగం అంటే ఇప్పుడు ఎవరి జిల్లా పోస్టు వాడికి అంటున్నారన్నా? ఎవరి జిల్లా పోస్టు వాడికి ఉంది కదా, ఏఆర్ సివి. అప్పుడే మా రిజల్ట్ రావడము, ఎలక్షన్ కోడ్ రావడము మీ అదృష్టం అంతే. మీరు నక్కం దొక్కినట్టు అయితే గెలిచిరు, కానీ మీ దగ్గర కంటెంట్ లేదు, ఏది లేదు మీ దగ్గర. మీ దగ్గర కంటెంట్ లేదు. వాడు అసెంబ్లీలో పోయి పండ్లు తీసుకుంటాడు, ఒకడు నిద్రపోతాడు. వద్దురా నాయన, మీకు దండంరా స్వామి. మా పాపం పక్కా తగులుతుంది, మా శాపం కలిగి మళ్ళీ ఏ విధంగా అయితే ముందు అహంకారంతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో ఆ మిస్టేక్నే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం జీవితంలో ఇంకోసారి తెలంగాణలో వస్తే మా చెప్పు తీసుకుని మేము కొట్టుకుంటాం. అంతా నమ్మించి మోసం చేసింది మా కాంగ్రెస్ పార్టీ. మీకంటే ఆ కేసీఆర్ సార్ గారు చాలా బెటరు. ఈ రోజు నుంచి 14 నెలల నుంచి మేము జీవో నెంబర్ 46 బాధితులం. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఎందుకు బతుకున్నాము కూడా ఈ క్షణానికి కూడా అర్థం కావట్లేదు. ఏ ముఖం పెట్టుకొని ఇంటికి వెళ్ళాలో ఈ హైకోర్టు నుంచి కూడా అర్థం కాని పరిస్థితులు ఉంది. ఎలక్షన్లలో నేను తలుచుకున్నా, ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎడిపోయారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎడిపోయారు, పొన్నం ప్రభాకర్ గారు ఎడిపోయారు, మన శ్రీధరబాబు సార్ ఎడిపోయారు, సీతక్క గారు. అయ్యా అక్క, అసలు ఉన్నవా ఈ భూమి మీద ఉన్నావా అక్క? నువ్వు ఎన్నిసార్లు నీ ఇంటి చుట్టూ తిరిగి ఉంటావు చెప్పు? ఎన్నిసార్లు మీ ఇంటి చుట్టూ తిరిగి ఉంటావు? గాంధీ భవన్ మెట్లు ఎక్కుంటావు. అయ్యా గాలి హర్షవర్ధన్ రెడ్డి గారు గుర్తున్నారా అండి మీకు? మేము చమల కింద కుమార్ రెడ్డి గారు గుర్తున్నావా మేము? అసలు ఒకసారి మా ఫేజులు గుర్తున్నాయా? మల్లురవి గారు గుర్తున్నాయా? అంటే మీ అందరికి పదవులు వచ్చినాయి. మేము అన్యాయం అయిపోయినాం, దుర్మార్గంగా ఈరోజు భావించబడ్డాం. మేము 8 లక్షల గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క ఉసురు ఖచ్చితంగా తగలబోతుందా మీకు?
ఎన్నిసార్లు తిప్పించుకున్నారు మీ ఆఫీసుల చుట్టూ, ఎన్నిసార్లు తిప్పించుకున్నారు. కాళ్ళు అరిగేలాగా తిప్పినాం. 25 లక్షల రూపాయలు కోట్లకు కట్టినాం. అడ్వకేట్లకు అప్పులు తీసుకొచ్చి కట్టినాం. కొద్దిగానే మానవత్వం లేకపోతే ఎట్లా నీకు? అసలు ఆ బోర్డు ఆంధ్ర అధికారి చేతులు పెట్టి మా జీవితాలను సర్వనాశనం చేసారు. ఏం చేయాలి ఇప్పుడు? ఏ ముఖం పెట్టుకొని ఇంటికి పోవాలి ఇప్పుడు? ఎంతో మంది నమ్ముకొని బస్ యాత్రలు అన్ని తిరిగి ఓట్లు వేయించినాం కదా మేము. మీకు ఎక్కడ అన్యాయం జరిగింది? నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలనే కదా మీకు 48-50 సీట్లు వచ్చినాయి. ఏ పాపం చేసినామని మా ఊతురు కొట్టుకున్నారు. ఇవాళ మీకు ఏం దుర్మార్గం చేసినాం ఇవాళ? మిమ్మల్ని కాంగ్రెస్ 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 అని ఓట్లు వేయటమా? ఏం పాపం చేసినామని ఇవాళ మాకు శిక్ష చేసారు. మేము 16 మంది విద్యార్థులు చచ్చిపోయారు. ఇవాళ 14 నెలల నుంచి కోట్ల కేసు నడిపించడం అంటే అలాంటి సామాన్య వ్యక్తులు వాళ్ళు ఎక్కడైతే చెప్పు. ఎన్ని ధర్నాలు చేసినావు, ఎన్ని ముట్టలు చేసినావు, దీక్షలు కాదా మీరు కాదా పెట్టించింది? 5 కేసులైనా నా మీద. నా భవిష్యత్తు ఎందుకు? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇలా ఏ కాంగ్రెస్ నాయకుడు ఎలక్షన్లో నేను తిరిగిన, మీరు అందరం తిరిగిన, జీవపరిస్థితి విద్యార్థులు తిరిగిరు. ఇవాళ చెప్పండి, నాకే సమాధానం చెప్తారు? మీరే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నేను ఏ బీఆర్ఎస్ నాయకుడు కాడ కూడా ఫోటోలు లేదు. మొత్తం కాంగ్రెస్ వాళ్ళ కంటే నా ఫోటోలు ఉన్నాయి. ఏ సమాధానం చెప్తారు? ఇవాళ మాకు ఏ సమాధానం చెప్తారు? 126 మార్కులు తెచ్చుకోవడం. ఎలక్షన్ ముందు గాంధీ భవన్ మెట్లు ఎన్నిసార్లు ఎక్కినా నేను? ఎన్నిసార్లు ఎక్కినా మా విద్యార్థులు తెచ్చుకోవాలి. గాంధీ భవన్ మెట్లు ఎక్కినా మమ్మల్ని వాడుకొని అందరూ పదవులు తెచ్చుకోరు కదా. ఈరోజు మా తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్పాలి? నేను మమ్మల్ని నమ్ముకున్న మా విద్యార్థులకి ఏం చెప్పాలి? 8 లక్షల మంది విద్యార్థులకి మన ఓటు మనల్ని మోసం చేసిరు. మనల్ని మోసం చేసిరు. మనల్ని మోసం చేసిరు. మనల్ని మోసం చేసిరు. మీకు దండం పెడతాం. మీకు మాకు ఉద్యోగాలు కానీ మా ఓపిక లేదుగా. కొట్లాడు ఓపిక లేదు. దయచేసి మానవత్వంతో అందరూ న్యాయం చేయండి. మమ్మల్ని నమ్ముకొని చాలా మంది విద్యార్థులు ఉన్నారు ఇంటి దగ్గర. మాకు ఓపిక లేదు. సుప్రీంకోర్టు డబ్బులు కట్టి ఓపిక లేదు. శ్రీధరాన్ని ఎన్నిసార్లు తిరిగి ఉంటామన్నా, దామోదరాన్ని ఎన్నిసార్లు తిరిగి ఉంటామన్నా నీ ఇంటి చుట్టూ అపార్ట్మెంట్ల కోసం తిరిగి అలసిపోయినామన్నా. పుణ్యం ఉంటదే నీకు. మా వైపు చూడండి అన్న, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే 2000 ఉద్యోగాలు ఇవ్వండి అన్న, మీకు పుణ్యం ఉంటది. అసలు 14 నెలల జీవితం తలుచుకుంటే ఎన్ని ఉద్యమాలు, ఒక 50 సార్లు అరెస్ట్ చేసి ఉంటారన్న మమ్మల్ని. న్యాయం చేయండి అన్న. మీ మార్కులు వచ్చినాయి అన్న మాకు. ఎన్ని డబ్బులు కట్టామన్నా, ఎన్ని డబ్బులు కట్టాం? చార్జీలకు డబ్బులు లేవన్నా పోవడానికి. పుణ్యం ఉంటుంది. మానవతారే అంతన నీకు దండం పెడతా, నీకు కాలు పట్టుకుంటామన్నా. ఓపిక లేదన్న. 14 కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు విగ్రహాలు ఎందుకన్నా? మేము మమ్మల్ని చూడే, మేము ఓట్లేసి తిరిగిన వాళ్ళు, మేము గెలిపించిన వాళ్ళం అన్నా. గెలిపించిన వాళ్ళం అన్నా మేము. ఆ విగ్రహాలు, రైతు రుణమాఫీలు మాకెందుకన్నా? మా కుటుంబం ఆధారపడుతుందన్న. ఒక్కసారి మానవత్వంతో మా వైపు ఆలోచించన్నా. ఒక్కసారి ఆలోచించన్నా, నీకు పుణ్యం ఉంటుందన్న. మినిస్టర్లు అందరూ ఒక్కొక్కసారి ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని ఎన్నిసార్లు మీ ఇంటి చుట్టూ తిరుగుంటాం. ఒక్కసారి మానవత్వంతో ఆలోచించండి. ఇంత మించి ఏం చెప్పలేండి ఇక మీకు. మాకు ఇక న్యాయం, మా మానవత్వం ఉంటేనే న్యాయం చేయండి, లేకపోతే లేదు. ఇక ఇంత మించి అడిగి ఓపిక కోలేదు, మాట్లాడి ఓపిక